జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా రెండో రోజు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా మెట్పల్లిలో ఉదయం నుంచే వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి భారీగా తరలివచ్చారు. మెట్పల్లిలో జరుగుతున్న ఈ ప్రక్రియ జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ స్వయంగా పరిశీలించారు. అధికారుల పనితీరును చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేవలం 3 రోజుల పాటే ఉంటుందని, చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కోరారు. 3వ రోజు సాయంత్రం 5 గంటల సమయానికి నామినేషన్ సెంటర్ లోపల ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, డిఏ నాగేశ్వరరావు, టిపిఓ రాజేంద్ర ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అట్లా ఉండదు సార్, పద్ధతి మాకు విజువల్ కావాలని మొబైల్ ఓటర్ ఐడిగా తీసుకున్నా వద్ద లేకుండా అప్పుడే తీసుకున్నావు అంటే తీసుకున్నా పైసలు అది నీ ఫోను మార్చాలి. మళ్ళీ ఒకటి నెంబర్ ఒకటి నువ్వు ఇట్లా మధ్యలో పట్టుకో ఫైల్ ఇచ్చేది भारत माता की भारत माता जय बीजेपी जय जय बीजेपी
జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయకల్కి సంబంధించినటువంటి నిన్న షెడ్యూల్ ప్రకారము ఫార్మర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది జారీ చేయడం జరిగింది. ప్రతి 3 వార్డ్స్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేసి నిన్న షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకి ప్రతి నామినేషన్ లొకేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్లో నామినేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సప్లై చేసినటువంటి ఫామ్స్, అదేవిధంగా ఓటర్ లిస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా హెల్ప్ డెస్క్లో పెట్టాము. పోటీ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ ప్రతిపాదకుల సీరియల్ నెంబర్స్ కూడా మున్సిపల్ స్టాఫ్ అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఆర్ఓస్కి, ఏఆర్ఓస్కి వాళ్ళకి ఏదన్నా డౌట్స్ వస్తే చేయడానికి జరిగింది. సో ఇప్పటివరకు నామినేషన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా 5 మున్సిపాలిటీస్లో నామినేషన్ జరుగుతున్నాయి. నిన్న కలెక్టర్ గారు విజిట్ చేశారు. సో ఈరోజు మెట్పల్లి అండ్ కోరుట్లను విజిట్ చేస్తున్నారు. సో టైం ఉంది కాబట్టి షెడ్యూల్. సో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా తొందరగా వచ్చి నామినేషన్ చేస్తే లాస్ట్ అవర్స్లో స్టాఫ్ కానీ మీకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని సందర్భంగా మనకి అంటే సార్ ఇవాళ రేపు చివరి, అంటే రేపు చివరి డేట్ కదా, ఏ టైం అయినా 5 గంటల వరకు మా ప్రిన్సెస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా టోకెన్స్ ఇస్తారు. కన్సల్ట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 5 o'clockకి గేట్ క్లోజ్ చేస్తారు. మనకి ఎన్నికల సంఘం యొక్క నిబంధనల ప్రకారం 5కి లోపల ఉన్న వాళ్ళకి అందరూ కూడా టోకెన్స్ ఇచ్చి వాళ్ళ లేట్ అయినా సరే నామినేషన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.